తన ప్రజలను పాపబంధకాల నుండి విడిపించేది, వారు తనను సేవిస్తారనే కోరికతోనే. దేవుడి కోరిక ఏంటి? నా బిడ్డలు నన్ను సేవిస్తారు అనేటటువంటి మాటతో మరి కొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. కనుక 2 ఆజ్ఞలు ఏంటంటే, హృదయపూర్వకంగా నన్ను సేవించండి, నీ పొరుగువారిని నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. 2 ఆజ్ఞలు. 10 ఆజ్ఞల్లో 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి, దేవునికి మానవునికి సంబంధం. మరి మిగిలిన 6 ఆజ్ఞలు కూడా నరునికి గల సంబంధాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. అందుకే 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు 2 ఆజ్ఞలుగా చేశారు. పై ఆజ్ఞలు 4 కూడా మరి నిన్ను వలె నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడిని యెహోవాను సేవించు, ఇంకెవరో కూడా నీ హృదయంలో ఉండడానికి వీల్లేదు అనేటటువంటి మాట. అలాగే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు, అది దేవుని పై ఆజ్ఞ, దేవునికి సంబంధించిన ఆజ్ఞ. 2వ ఆజ్ఞ అంటే కొత్త నిబంధనలో యేసుప్రభు చెప్పినటువంటి ఆజ్ఞలు అనమాట. ఆ 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా చేశారు. 2వ ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. కనుక నిన్ను వలె నీ పొరుగువారిని ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తూ అసూయ ద్వేషాలు ఉంటాయా? ఉండవు. నీ సహోదరులాగే నువ్వు అతన్ని ప్రేమిస్తూ ఉంటావు. కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే, యోహాను సువార్త 4:23లో ఒక మాట ఉంది. ఏమనంటే, అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చి ఉన్నది, తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచూ ఉన్నాడు. కనుక పూర్ణ శక్తితో దేవుని ఆరాధించాలి. ఈ పూర్ణ శక్తి అంటే ఏంటో తెలుసా? ఆరోగ్యంగా ఉండి కూడా దేవుని దగ్గరకు రాలేకపోతే కనుక అది అసంపూర్ణమైనటువంటి భక్తి. నువ్వు భక్తి ఉంది, దేవుడు నమ్ముకున్నావు, బాప్తిసం తీసుకున్నావు, ఎన్నో ప్రార్థనలు చేస్తున్నావు, ఎంతో వాక్యం చదువుతున్నావు, ఎంతో సన్నిధి చేస్తున్నావు. అయితే సమయానికి నువ్వు ఒంట్లో బాగుండి కూడా అది లోకానికి అర్పణ చేసి దేవుని దగ్గరికి రాకుండా ఉంటావు. దేవుని యొక్క ఆజ్ఞలు నెరవేర్చడానికి సన్నిధికి రావు. నువ్వు బాగుండి కూడా రావు. అంచేత పూర్ణ హృదయంతో అవుతుందా? పూర్ణ హృదయంతో అంటే నువ్వు లేవలేకపోయినప్పుడు కూడా రావాలి అనేటువంటి తలంపుతో ఏదో రకంగా దేవుని సన్నిధికి వచ్చి పడిపోవాలి.